హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల్ పోస్టర్. సో ఏంటంటే, విజయ్ తిరుపతి నటిస్తున్న జననాయకన్ సినిమా వల్ల మన ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమాకి అన్యాయం జరగబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. సో అది ఏ అన్యాయం జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ రెండు సినిమాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రాజాసాబ్కి సంబంధించి సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. 2 days బ్యాకే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. యూబీఐ సర్టిఫికేట్ రావడం జరిగింది. అంటే క్లీన్ అండ్ నీట్ సర్టిఫికేట్ రావడం జరిగింది. అంటే ఈ సినిమాని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత కామెడీ హర్రర్ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా వైజ్గా వెళ్ళిన తర్వాత ఏ హీరో చేయని విధంగా డిఫరెంట్ జానర్స్ సంబంధించిన మూవీస్ అయినా పాన్ ఇండియాలోనే ఎక్స్పెరిమెంట్లు ఆయన చేస్తున్నారు. నిజంగా ప్రభాస్ గారు గ్రేట్ అని చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం వచ్చేసి, సినిమాకి రన్ టైం డిఫరెంట్ లాంగ్వేజ్లో కొంచెం తేడా ఉంది. బట్ ఏంటంటే ఫైనల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 5 నిమిషాలు. అదే లాంగెస్ట్. సో 3 గంటల 5 నిమిషాలు మనం థియేటర్లో కూర్చోగలమా అంటే ఖచ్చితంగా కూర్చోగలం. ఎందుకంటే ప్రభాస్ గారు బుజ్జిగాడి కామెడీ రేంజ్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. సో ప్రభాస్ గారిని కామెడీ యాంగిల్లో, అలాగే హర్రర్ మూవీ కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా పూర్తిగా మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి, దాంతోపాటు కొద్దిగా ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి కొద్దిగా రొమాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 3 గంటలు మనం కూర్చుంటాం. నెక్స్ట్ వచ్చేసి సినిమా బడ్జెట్ వచ్చేసి 450 కోట్ల రూపాయలు. 450 కోట్ల రూపాయలు సినిమా వసూలు చేయగలదా అంటే ప్రభాస్ గారి స్టామినాకి ఈజీగా వసూలు చేయగలదు. మొదటి రోజు సినిమా 100 కోట్ల పైగా వసూలు చేయడం జరుగుతుంది. లాంగ్ రన్లో ఫ్లాప్ సినిమాలతో కూడా ప్రభాస్ గారు ఈజీగా 400 కోట్లని వసూలు చేశారు. కాబట్టి రాజాసాబు ఒక కామెడీ ప్లస్ హర్రర్ ఇలాంటి జానర్ బేసిక్గా నార్త్ ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి నార్త్ ఆడియన్స్ కానీ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే మంచి కలెక్షన్స్ అయితే రాజాసాబ్ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చి 450 కోట్లు. ఆల్మోస్ట్ బడ్జెట్ పరంగా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఒక 500 కోట్లను కలెక్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ సినిమాకి సంబంధించి మనకు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని అంటే, ఈ సినిమాకి సంబంధించి మనకు మెయిన్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ మంత్ 27th అంటే December 27th మనకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. చాలా పెద్ద స్టేడియంలో చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. అండ్ నడుస్తుంది ఏంటంటే ట్రైలర్ కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు రాకపోతే January 1వ తారీఖు న్యూ ఇయర్ కనుక రాబోతుంది. ట్రైలర్ మన 27th ఏది రోజైతే ఈవెంట్ జరగబోతుందో అదే రోజు వస్తుందా, లేకపోతే ట్రైలర్ అనేది మనకు January 1వ తారీఖున వస్తుందా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి జననాయకన్ సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే, జననాయకన్ సినిమా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది న్యూ ఇయర్కి రిలీజ్ అవుతుంది. అంటే January 1st రిలీజ్ అవుతుంది. బట్ రాజాసాబ్ ఏంటంటే 27th రిలీజ్ అవుతుందా ట్రైలర్ అనేది, లేదంటే 1వ తారీఖు రిలీజ్ అవుతుందా. ఒకవేళ 1వ తారీఖు రిలీజ్ అయితే రెండు సినిమాలకు సంబంధించి, ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి కాబట్టి ఈ రెండు సినిమాలకు సంబంధించి ట్రైలర్ ఒకటే రోజు వస్తుందా, లేకపోతే డిఫరెంట్ టైంలో వస్తుందా అనేది చూడాలి. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 400 కోట్ల రూపాయలు. 400 కోట్ల రూపాయలు అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆల్మోస్ట్ ఒక 450 కోట్ల రూపాయలని బడ్జెట్ పరంగా వసూలు చేయాలి. బట్ ఏంటంటే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ని సోల్డ్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వాళ్ళు తీసుకోవడం జరిగిందో వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటే ఇంకో 10 రూపాయలు లాభం వస్తే వాళ్ళకు కూడా లాభాలు రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. ఒకటి 450 కోట్ల సినిమా, ఇంకోటి 400 కోట్ల సినిమా. అయితే ప్రభాస్ గారు ఇంకా మన విజయ్ తలపతి గారు ఇద్దరు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి, January 9th. తెలుగులో ఈ రెండు సినిమాలు రాజాసాబ్ సినిమా ఇంకా జననాయకన్ January 9th రిలీజ్ కావడం జరుగుతుంది. కాకపోతే తమిళనాడులో మాత్రం రాజాసాబ్ సినిమా ఒక రోజు తర్వాత రిలీజ్ అవుతుంది, 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. అదేంటో అర్థం కాదు. వాళ్ళ సినిమా మాత్రం, అక్కడ నుంచి వచ్చిన సినిమా మాత్రం మన దగ్గర అదే డేట్ రోజు రిలీజ్ అవుతుంది, 9వ తారీఖే రిలీజ్ అవుతుంది. కానీ మన సినిమాని మాత్రం అక్కడ 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. ఇదే మన తెలుగులో మంచితనం అనేది. ఇంకోటి జననాయకకి సంబంధించిన రైట్స్ మనకు తెలుగులో ఎవరు, మన దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది, మన నైజాం రైట్స్. సో దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. అదే అర్థం కాదు. మనం మంచోళ్ళం, ఎంతసేపు తెలుగు వాళ్ళందరూ మంచోళ్ళు అనిపించుకోవాలి. మన సినిమాలకు దెబ్బ పడేది పడుతూనే ఉంటుంది. ఇక్కడ కర్ణాటకలో కానివ్వండి, అక్కడ తమిళనాడులో కానీ మన సినిమాలకు దెబ్బ పడాలి. రాజాసాబ్ సినిమా తెలుగులో 9వ తారీఖే రిలీజ్ అవుతుంది, జననాయకన్ సినిమా తెలుగులో 9వ తారీఖే రిలీజ్ అవుతుంది. అదే తమిళనాడులో మాత్రం రాజాసాబ్ సినిమా 10వ తారీఖు రిలీజ్ అవుతుంది, జననాయకన్ సినిమా 9వ తారీఖే రిలీజ్ అవుతుంది. ఇది ఎంతసేపు మనం మంచోళ్ళం, తెలుగులో మంచోళ్ళు, ఎవడి లాంగ్వేజ్ నుంచి వచ్చినా వాళ్ళని ఎత్తిన పెట్టుకొని చూసుకోవాలి, వాళ్ళ సినిమాలు చూడాలి, అన్నీ మనం ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ప్రతిసారి దెబ్బేసుడే అనిపిస్తుంది. సో రాజాసాబ్ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్లో గండి పడుతుంది. ఎక్కడి నుంచి, ఆ మార్కెట్ నుంచి మహా అంటే ఎంత వస్తుంది, తమిళనాడు మార్కెట్ నుంచి అని అంటుండొచ్చు. బట్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వడం అనేది ముఖ్యం కదా మనకు. సినిమా రిలీజ్ అవ్వడం అనేది ముఖ్యం మెయిన్గా. సో ఒకేసారి ఒకే లాంగ్వేజ్లో అక్కడ వాళ్ళ సినిమాని మన లాంగ్వేజ్లో మనం ఒకేసారి రిలీజ్ చేస్తున్నప్పుడు మన సినిమాని మాత్రం వాళ్ళు ఆపేస్తున్నారు. మరి ఇది జననాయకన్ సినిమా అనేది విజయ్ తలపతి గారి చివరి సినిమానే మరి అలా చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ రాజాసాబ్ సినిమాని
తమిళనాడులో 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సినిమాని మన దగ్గర 9 తారీఖు రిలీజ్ చేయడం జరుగుతుంది. బికాస్ మంచి మనసున్న వాళ్ళు కదా తెలుగు వాళ్ళందరూ, అందుకోసమే అనమాట. సో ఓవరాల్గా ఇదంతా పక్కన పెడితే ఈ 2 సినిమాల్లో ఏ సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవాలన్నా మెయిన్గా నార్త్ మార్కెట్ ఏదైతే ఉందో నార్త్ మార్కెట్ని ఆకట్టుకోగలగాలి. ఎందుకంటే నార్త్ మార్కెట్లో ఇంతకుముందు లియో సినిమా కూడా బాగానే నడవడం జరిగింది. అలాగే ప్రభాస్ గారికి నార్త్ మార్కెట్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాంతోపాటు రాజా సినిమా అనేది కామెడీ ఇంకా హర్రర్ ఛానల్లో రాబోతుంది కాబట్టి ఇలాంటి జానర్ అంటే నార్త్ ఆడియన్స్కి బాగా ఆకట్టుకుంటుంది. అండ్ ప్రజెంట్ వస్తున్న 2 సినిమాలకు కూడా నార్త్ మార్కెట్లో అంత హైప్ లేదు. ఎందుకంటే ప్రమోషన్స్ పరంగా కానివ్వండి, ప్రభాస్ గారి మిగతా సినిమాలకు ఎంత హైప్ ఉందో ఈ సినిమాకి అంత హైప్ లేదు నార్త్ మార్కెట్లో రాజాసాబ్కి. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కామెడీ అండ్ జానర్, ఇలాంటి యాంగిల్ వాళ్ళు ఎప్పుడూ చూడలేదు నార్త్ ఆడియన్స్ కాబట్టి కొత్తగా చూడబడుతున్నారు. అందుకే హైప్ అనేది ఎక్కువగా లేదు. బట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మంచి మౌత్ టాక్ కానీ తెచ్చుకోగలిగితే రాజాసాబ్ సినిమా ఖచ్చితంగా నార్త్ మార్కెట్లో ఊచకొత్త కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇదనమాట, విజయ్ తలపతి జననాయక్ గారి సినిమా వల్ల రాజాసాబ్ సినిమాకి తమిళనాడులో అయితే అన్యాయం జరుగుతుంది. ఒకరోజు లేట్గా రిలీజ్ చేస్తున్నారు. మరి మన ప్రభాస్ గారి సినిమాని ఒకరోజు లేట్గా రిలీజ్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.